South India Shopping Mall, The Wedding Mantra, Sarikotta Wedding Collection, South India Shopping Mall. వెల్కమ్ టు సుమన్ టీవీ. గత కొన్ని రోజులుగా మనం ఒక 10-15 రోజులుగా కోవిడ్ కేసెస్ ఎక్కువగా పెరుగుతున్నటువంటి సందర్భాలు చూస్తున్నాం. ఈ నేపథ్యంలో ప్రజల్లో కాస్త భయాందోళన నెలకొంది. మళ్ళీ కోవిడ్ వచ్చిందా అని చెప్పి, ఎందుకంటే లాస్ట్ టైం ఎలాంటి భయంకరమైన సిచ్యువేషన్స్ చూసామో మనందరికీ తెలిసిందే. కాబట్టి ఇప్పుడున్నటువంటి ఈ కొత్త వేరియంట్ అంత డేంజరస్సా, అసలు ఈ కొత్త వేరియంట్ నుంచి ఎలా మనం కాపాడుకోవాలి, ఎలా జాగ్రత్తగా ఉండాలి అనే విషయాలు మనం తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ పల్మనాలజిస్ట్ వ్యాకరణం నాగేష్. డాక్టర్ గారితో మాట్లాడదాం. డాక్టర్ గారు నమస్కారం అండి. నమస్తే మేడం. డాక్టర్ గారు, ఇప్పుడు మళ్ళీ కోవిడ్ అనగానే ప్రజల్లో కొంచెం టెన్షన్ కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా కోవిడ్ కేసెస్ నమోదవుతూ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు కొత్త వేరియంట్ JN1 ప్రభావం ఏ విధంగా ఉంటుంది? గత వేరియంట్ కన్నా ఈ వేరియంట్ డేంజరస్ అంటారా? ఒక విషయం మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే, చాలా మంది కోవిడ్ పోయింది అని అనుకుంటారు. 2020లో ఎప్పుడైతే భారతదేశంలో చైనా నుంచి వచ్చిందో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మీ ఇంటి పక్కన గానీ, మా ఇంటి పక్కన గానీ, వేరే వాళ్ళ ఇంటి పక్కన గానీ కోవిడ్ అనేది ఉంటూనే ఉన్నది. అది మనకు కనపడకపోతే అది మనం లేదని అనుకున్నాం, టెస్ట్ చేయకపోతే అది లేదని అనుకున్నాం, సర్వేలెన్స్ లేకపోతే లేదని అనుకున్నాం, డేటా రాకపోతే అది లేదని అనుకున్నాం. లేకపోవడం అనే సమస్య ఉండదండి. అది ఖచ్చితంగా మన సొసైటీలో సర్క్యులేట్ అవుతూనే ఉంటుంది. అది ఎప్పుడు బయటకు వస్తుంది కోవిడ్ అనేది అంటే, మ్యూటేషన్ జరిగినప్పుడు. అంటే ఒక శరీరం నుంచి ఇంకో శరీరం పోయినప్పుడు ఆ శరీరంలో కూడా వ్యాధి నిరోధక శక్తి తక్కువ ఉన్నప్పుడు 2 రకాలైన మార్పులు తెస్తుంది. అది ఐదర్ నిర్వీర్యం అయిపోయి చనిపోయే ప్రమాదం ఉంటుంది, లేదనంటే బాగా కృషించి నశించి ఆ అవయవాలు క్షీణించి వైరస్ మల్టిప్లికేషన్ వల్ల, అంటే తన పిల్లలు పుట్టి మనవలు మనవరాలు పుట్టి మళ్ళీ మునివల ముట్టించి అని దాన్ని మనం వైద్య భాషలో మ్యూటేషన్ అని అంటాం. ఇలా మ్యూటేషన్ చేసుకుంటూ ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత అది ఇదిగో ఇప్పుడు నేను ఇమ్యూన్ ఇవేషన్ చేయగలను, అంటే మానవ శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని తప్పించుకొని వేరే శరీరానికి పోగలను. రెండోది, అతి వేగంగా వేరే శరీరానికి పోగలను. ఈ 2 క్యారెక్టర్స్ దానికి ఎప్పుడైతే వస్తాయో అప్పుడు వెంటనే మళ్ళీ సమాజంలో సర్క్యులేషన్ లో ఉంటుంది. అంటే సర్క్యులేషన్ లో లేదు, ఎక్కడో కొత్తగా వచ్చిందని కాదండి. ఇట్ ఈస్ వెరీ మచ్ దేర్, అప్పటి నుంచి ఉంటుంది పాపులేషన్ లోనే. అది ఒకసారి కనుక మనకి మ్యూటేషన్ అయిన తర్వాత ఇలా బయటకు వస్తుంది. జాగ్రత్త తీసుకోవాల్సిన విషయాల గురించి మీరు మాట్లాడారు. ఏదైనా సరే, కత్తి పెద్దదైనా చిన్నదైనా అది కోసుకుంటుంది కదా. సో జాగ్రత్త, కత్తి జేబులో పెట్టుకుని తిరుగుతాం, అద్దెగం ఎక్కడ పెట్టుకోవాలి అక్కడ పెట్టుకుంటాం. అట్లాగే వైరస్ వచ్చింది, మళ్ళీ మ్యూటేషన్ తోని వచ్చింది, మళ్ళీ ఇమ్యూన్ ఎవేషన్ తో వచ్చింది, హై ట్రాన్స్మిసిబిలిటీతో వచ్చింది అని ఒక్కసారి గనక ప్రభుత్వం వారు గణాంకాలు చూసి గనక దాని డేటా గనక మనకి చెప్పినట్టయితే అప్రమత్తం అవ్వడం మంచిది. సో యాజ్ ఏ పల్మనాలజిస్ట్ మీరు ఏం చెప్తారు? ఎక్కువగా లంగ్ డిసీజెస్ ఉన్నవాళ్ళు, అలాగే హార్ట్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఈ వేరియంట్ నుంచి జాగ్రత్తగా ఉండాలంటారా? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఒక పల్మనాలజిస్ట్ గా, ఎలర్జిస్ట్ గా, ఇమ్యూనాలజిస్ట్ గా 2020 ఫిబ్రవరి 4వ తారీఖు నాడు బహుశా ఐ హావ్ డిక్లేర్డ్ ఫస్ట్ ఈవెన్ బిఫోర్ ద లాక్డౌన్ క్లియర్ గా చెప్పడం జరిగింది, ఇది వచ్చిందే భీకరమైన మార్పులు తీసుకురావడానికి అని. చాలా మంది ఏమనుకున్నారంటే, అప్పుడు హాస్పిటల్ అడ్మిషన్ అయినాయి, ICU అడ్మిషన్ అయినాయి, లంగ్ డ్యామేజ్ అయినాయి, ఇంటర్స్టిషియల్ లంగ్ డిసీజ్, లంగ్ ఫైబ్రోసిస్ ఇవన్నీ అయిపోయింది, ఇంకా బయటపడిపోయాం అనుకుంటున్నారు. అతి భయంకరమైన డేంజరస్ పరిణామాలు ఏమిటి అని అంటే, ఒక్కసారి కోవిడ్ వైరస్ కనుక మనం మానవ శరీరంలో పోయినట్టయితే మార్పులు జరుగుతుంది అనేది నేను చెప్పడం కాదు, వైద్య అధ్యయనంలో జరిగింది. ఎందుకు? ఏ వైరస్ అన్నా మార్పులు తెస్తుంది, వైరల్ టాక్సిమియా తెస్తుంది కదా. మరి కోవిడ్ ఎందుకు ఇంత గట్టిగా చెప్తున్నామంటే, అది వచ్చిందే చాలా సింథటిక్ వైరస్. అది అంటే మీ ఇమ్యూన్ ఎవేషన్ ఎస్కేప్ అయ్యి మీ గుండెలో పోయి మీ కాలంలో పోయి డ్యామేజ్ చేయటానికే తయారు చేయబడ్డది అది. సో ఎవరు తయారు చేశారు ఏది అనేది అమెరికా వాళ్ళు మే 21వ తారీఖు నాడు రిపోర్ట్ కూడా సబ్మిట్ చేశారు. అది మనం చూద్దాం, కొన్ని రోజుల్లోనే అరెస్ట్ కూడా జరుగుతాయి, అది తర్వాత విషయం. కానీ ఈ సింథటిక్ వైరస్ ఏదైతే ఉందో, ఈ సింథటిక్ వైరస్ ఖచ్చితంగా మార్పులు చేస్తుంది అనే దాంట్లో మనం ఆలోచనతోని ఆ భద్రంగా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ లో ఒక్కసారి కనుక పోయినట్టయితే కొన్ని రోజుల వరకు 1 or 2 days వరకు పైన భాగంలో అప్పర్ రెస్పిరేటరీ ఉండి మానవుని వ్యాధి నిరోధక శక్తి ఎవరిలో అయితే క్షీణిస్తుందో వాళ్ళల్లో అది లంగ్స్ లో ప్రవేశించడము, తద్వారా అక్కడి నుంచి మొత్తం శరీరానికి వ్యాప్తి చెందడం అనేది జరుగుతుంది. అందరిలో జరుగుతుందా? అందరిలో జరగకపోవచ్చు. ఎవరికైతే వ్యాధి నిరోధక శక్తి తక్కువ ఉందో వాళ్ళు మాత్రం రిస్క్ లో పడే అవకాశం ఉంటుంది. వ్యాధి నిరోధక శక్తి అంటే ఏజ్డ్ వాళ్ళలోనే అనుకోవచ్చా, లేదంటే 30+, 40+, 25+ వాళ్ళలో కూడా ఈ పరిస్థితి ఉంటుందంటారా? వ్యాధి నిరోధక శక్తి కేవలం చిన్నపిల్లల్లో, వృద్ధుల్లో,
బాగా ఏజ్ వాళ్ళలో ఉంటుందా, లేకపోతే 5 ప్యాక్స్ 6 ప్యాక్స్ 24 ప్యాక్స్ ఉన్న వాళ్ళలో కూడా ఉంటుందా అనే అనుమానం మీరు అడిగారు. దీనికి వైద్యపరంగా ఒక పల్మనాలజిస్ట్ గా, అలర్జిస్ట్ గా, ఇమ్యూనాలజిస్ట్ గా సూటి సమాధానం ఏంటంటే, మీరు ఎన్ని ప్యాకులు పెట్టుకున్నా ఎంత చేసినా కావలసింది వ్యాధి నిరోధక శక్తికి ఏమిటయ్యానంటే, మీ వైటమిన్ డి బాగుందా, మీ జింక్ లెవెల్స్ బాగున్నాయా, మీ వైటమిన్ సి బాగుందా, మీ మెగ్నీషియం బాగుందా, ఈ 4 కీలకంగా ఎవరి మానవ శరీరంలో చక్కగా ఉంటాయో వాళ్ళలో వ్యాధి నిరోధక శక్తి చక్కగా ఉంటుంది. మీరు కండలు తిరిగిన వాళ్ళైనా, రాళ్ళు తినే వాళ్ళైనా, పంటలు జరిపే వాళ్ళైనా కరోనాకి ఏం ప్రాబ్లం లేదు. మీ వ్యాధి నిరోధక శక్తి క్షీణిస్తే గనక, ఈ వాల్యూస్ గనక తగ్గినట్టయితే వ్యాధి పెట్టే అవకాశం ఉంటుంది. వైటమిన్ D3 ఎవరిలో అయితే లోపిస్తుందో వ్యాధి నిరోధక శక్తి కుప్పగొలుతుంది. వైటమిన్ D3 ఎవరిలో లోపిస్తుందో వైరస్ వ్యాధి తీవ్రంగా వ్యాప్తి చెందుతుంది. వైటమిన్ D3 ఎవరి లోపం ఉంటుందో CRP అని మాటమాటికి మనం టెస్ట్ రాస్తుంటాం. ఆ C రియాక్టివ్ ప్రోటీన్ పెట్టడానికి అతి కీలకమైన కారణం వైటమిన్ D3 డెఫిషియన్సీ. ఇంకో కీలకమైన విషయం జింక్. ఎవరి శరీరంలో 40% ఆఫ్ ద పాపులేషన్, 100 మందిలో 40-50% మందికి జింక్ డెఫిషియన్సీ కనపడుతోంది. 100 మందిలో 30-40% మందికి మెగ్నీషియం డెఫిషియన్సీ కనపడుతోంది. ఈ మెగ్నీషియం డెఫిషియన్సీ ఎందుకు సార్ చాలా ఇంపార్టెంట్ అని అంటే, గుండెపోట్లు రావడానికి, వైరల్ టాక్సిమియా వైరస్ బాడీలో ఎంటర్ అయిన తర్వాత ఆ వైరస్ వ్యాధి నిరోధక శక్తిని క్షీణించి వైరల్ టాక్సిన్స్ వలన గుండె మీద ప్రభావం రావడము, తద్వారా గుండె జబ్బులు రావడము, తద్వారా కుప్పకూలడము, ఇవన్నీ మనం చూస్తున్నాం. కాబట్టి అధ్యయనాల్లో, పబ్లిష్డ్ సైంటిఫిక్ స్టడీస్ లో వైటమిన్ D3, జింక్, మెగ్నీషియం ఎవరిలో అయితే చక్కగా ఉంటుందో వైరస్ 1-2 రోజులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టి శరీరంలో వ్యాధి ఎక్కువగా మార్పులు జరగకుండా, మల్టిప్లికేషన్ కాకుండా మిమ్మల్ని వదిలిపెట్టిపోయే అవకాశం ఉంటుంది. అయితే డాక్టర్ గారు, ఇప్పుడు కొంతమందిలో మీరు అన్నట్టుగా విటమిన్ డి, మెగ్నీషియం అండ్ జింక్ డెఫిషియన్సీ ఉందా లేదా తెలుసుకోవాలంటే టెస్టులు చేసుకుని, ఇప్పుడు డెఫిషియన్సీ ఉందన్న వాళ్ళు కోవిడ్ రాకున్నా సరే ఈ డెఫిషియన్సీని ఫిల్ చేసుకోవడానికి సప్లిమెంట్ మెడిసిన్స్ కావచ్చు, ఫుడ్ కావచ్చు యూజ్ చేసి ఈ విటమిన్స్ అనేవి ఫుల్ఫిల్గా తీసుకున్నట్లయితే కనుక జాగ్రత్తగా ఉండొచ్చు అంటారా? ఖచ్చితంగా మేడం, ఖచ్చితంగా. రైట్ సార్, చాలా మంచి విషయం చెప్పారు. నిజంగా చాలా వాల్యుబుల్ పాయింట్ చెప్పారు. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. నిజంగా భయపడాల్సిన పరిస్థితి లేకుండా మనలోని ఇమ్యూనిటీని ఎలా పెంచుకోవచ్చు అనే విషయాలు తెలియజేశారు. సో థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. సో చూస్తున్నారు కదండి, డాక్టర్ గారు చాలా క్లియర్గా ఒక పాయింట్ చెప్పారు. ఎన్ని కేసెస్ వచ్చాయి ఏంటి అని భయాందోళన చెందకుండా మన హెల్త్ కండిషన్ ఏ విధంగా ఉంది, డాక్టర్ గారు చెప్పినట్టుగా జింక్, మెగ్నీషియం అలాగే విటమిన్ డి డెఫిషియన్సీస్ ఏమైనా ఉన్నాయా చెక్ చేసుకుని, ఒకవేళ డెఫిషియన్సీ ఉంటే దాని సప్లిమెంట్స్ తీసుకోవడం, హెల్దీగా మారడం చేసినట్లయితే ఈ కోవిడ్ కాదు ఏ హెల్త్ ప్రాబ్లం కూడా మనని ఇబ్బంది పెట్టదు అని చెప్పి డాక్టర్ గారు తెలియజేస్తున్నారు. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. నమస్తే.